కథనాలు అస్సలు తగ్గేదే లేదంటూ తమదైన శైలిలో ముందుకు సాగిపోతున్న ఆ జంట, ఆ ప్రేమ జంట వాళ్ళే దువ్వాడ శ్రీనివాస్ గారు, దివ్యల మాధురి గారు. ఇప్పుడు దువ్వాడ మాధురి గారినే పిలాలంటారు ఆవిడ. అసలు వీళ్ళు ఏమైంది? ఆవిడ పుట్టినరోజు చాలా హ్యాపీగా సంతోషంగా ఫ్రెండ్స్ తోటి గడుపుకోవాల్సింది. సరే, మరి ఎవరో పుట్టినరోజు వీళ్ళు వెళ్ళారని అంటే వివిధ రకాల కథనాలు, 1, 2 కాదు, చాలా కథనాలు ఇందులో ఉన్నాయి. అసలు ఏది నిజం, ఏది అబద్ధం? మాధురి గారిని అరెస్ట్ చేశారంటే మొన్నే బిగ్ బాస్లో తమదైన శైలిలో ఆవిడ అందరినీ అలరించారు. సో అది గడిచి వాళ్ళ వ్యాపారాలలో లేకపోతే వేరే అంశాల్లో రాజకీయ పరంగానో ఫ్యూచర్ కోసం ఆలోచించుకుంటూ వెళ్తున్న ఈ నేపథ్యంలో మరొక వివాదంలో వీళ్ళు ఎందుకు వెళ్ళారా లేకపోతే అక్కడ కావాలని ఏమన్నా క్రియేట్ చేస్తున్నారా? ఎందుకంటే కథనాలు విని మనం తెలుసుకుండే కంటే డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్దాం, వాళ్ళతో మాట్లాడదాం, లైవ్లో వాళ్ళ అభిప్రాయాలు తీసుకుందాం, ఏది నిజం ఏది అబద్ధం వాళ్ళ చేత చెప్పిద్దాం. మాధురి గారు మనతో పాటుగా ఎక్స్క్లూజివ్గా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మాధురి గారు, వాయిస్ వినిపిస్తుందండి? కొంచెం స్లోగా వినిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఓకేనా? ఓకే అండి. మాధురి గారు, ముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఏంటి జన్మదినం ఈ రకంగా జరిగింది? ఏంటి కేసులు అంటున్నారు, ఏవో మందు పార్టీలట, ఏవో ఒక్కాలట, అవట ఇవట, ఏం జరిగింది అసలు? నాకు ఒక్క అంటే ఏంటో తెలియదు వర్మ గారు ఇంతవరకు. మరి అసలు ఏంటి ఈ పార్టీ సారాంశం ఏంటి? ఎవరు వెళ్ళారు, ఎక్కడ, ఇది మైనాబాద్, ఏం జరిగింది? పార్టీ అంటే నిన్న శ్రీనివాస్ గారి ఫ్రెండ్ పాత సారథి అని ఒక అతను రియల్ ఎస్టేట్ అనమాట, తను ఒక పార్టీ కండక్ట్ చేశారు. పార్టీ కండక్ట్ చేసి మనకి ఇన్వైట్ చేశారు. సో ఇన్వైట్ చేసినప్పుడు మనం వెళ్ళినప్పటికి ఒక 25 to 27 మెంబర్స్ వరకు అక్కడ అందరూ ఉన్నాము, గ్యాదర్ అయ్యాము. సో మనం వెళ్ళిన ఒక 15 minutes కే అక్కడికి ఎస్ఓటి వాళ్ళు వచ్చారు. వచ్చి అవన్నీ అక్కడ ఫుడ్, మందు బాటిల్స్ అన్ని చెక్ చేసుకుంటున్నారు. సో శ్రీనివాస్ గారు ఏంటండి ఏం జరుగుతోంది అని అడిగినప్పటికీ, సార్ మీరేంటి సార్ ఇక్కడ అని వాళ్ళు అన్నారు. సార్ పార్టీకి పిలిచారు సార్, మేము వచ్చామని చెప్పామన్న సమాధానం. సార్ వీళ్ళు పార్టీ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళు పర్మిషన్ తీసుకోలేదు సార్ అని చెప్పారు. సో అప్పటి వరకు మనకు తెలీదు పర్మిషన్ తీసుకోలేదు అని. ఓకే. సో ఎప్పుడైతే పర్మిషన్ తీసుకోలేదని చెప్పారో అప్పుడు అక్కడ ఉన్న బాటిల్స్ అన్ని కూడా వాళ్ళు సీజ్ చేసేసారు పోలీసులు. అన్ని కూడా తీసుకెళ్లిపోయారు, అక్కడ నుంచి పార్టీ దగ్గర నుంచి తీసుకెళ్లిపోయారు. మనం కూడా కలిసాము, కాసేపు మాట్లాడేసి అక్కడ నుంచి మనం లెఫ్ట్ అయిపోయాం, అంతే. అయిపోయాక ఇంకా స్టిల్ మార్నింగ్ నుంచి ఏవేవో డిబేట్లు, ఏవేవో న్యూస్లు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటున్నారు అందరూ. అది ఏంటి, మిమ్మల్ని అరెస్ట్ చేశారట నిజమా? మరి అరెస్ట్ చేసి నేను పోలీస్ స్టేషన్ లో ఉండాలి, ఇంట్లో ఎందుకు ఉన్నాను? అదే నాకు డౌట్ వచ్చింది. అరెస్ట్ చేస్తే అంటే స్టేషన్ బెయిల్ గట్రా ఎవరైనా ఇచ్చారా? మీడియా వస్తారు కదా, పోలీస్ స్టేషన్ కి అసలు అదేం లేదు కదా. అసలు అలా చేయడానికి మనం అక్కడ చేసింది ఏముందని. ఎఫ్ఐఆర్ అయిందండి? అంటే ఎఫ్ఐఆర్ ఎవరైతే ఆ పాదసారథి అని అతను పార్టీ కండక్ట్ చేశారో లైసెన్స్ తీసుకోకుండా కండక్ట్ చేశారని అతని మీద ఎఫ్ఐఆర్ అయింది. సో మీకు ఎటువంటి సంబంధం లేదు, మీ పేర్లు లేవు ఎఫ్ఐఆర్ లో? అసలు ఏమీ లేవు. మరి ఏంటి, ఇది కావాలని ఎవరైనా చేసిందా ఈ ప్రచారం, లేకపోతే మీరు వెళ్ళడం? కావాలనే చేశారని అనిపిస్తుంది మాకు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరైనా లైసెన్స్ లేకుండా పార్టీలు చేసుకున్నారు అనుకోండి, హైదరాబాద్ లో నాకు తెలిసి చాలా కేసెస్ రిజిస్టర్ అవుతూ ఉంటాయి, అవునా కాదా చెప్పండి? అవును. సో మరి ఎవరి కేసులు బయటకు రానిది ఏమీ లేనిది ఇప్పుడు శ్రీనివాస్ గారు, మాధురి అని ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఏముంది? సో మీరు వెళ్ళడం కూడా ఇన్ఫర్మేషన్ అంది ఉంటుందా మీ అనుమానం? ఏంటండి, మీరు పలానా పార్టీకి వెళ్తున్నారు అని ఇన్ఫర్మేషన్ ఎవరికైనా లీక్ అయ్యి ఉండి వాళ్ళు కావాలని ఈ రకంగా చేసి ఉండే ఛాన్స్ ఉందా? ఏమో ఛాన్సెస్ ఉండొచ్చు వర్మ గారు. అంటే యాదృచ్ఛికంగా మీ పుట్టినరోజు అది ఒకే రోజు అయింది అంతే కదా? ఈ రోజు నా పుట్టినరోజు. ఇది ఎప్పుడు రాత్రి ఆ పార్టీ అయింది? అదే 12 తర్వాతే కదా కేక్ కట్ చేస్తారు. నిన్న నైట్ 10 కే కదా ఇదంతా జరిగింది. అవునా? ఓకే. టైం నాకు కరెక్ట్ గా ఒక రకంగా చెప్తుంటే కన్ఫ్యూజ్ అయ్యాం. నిన్న నైట్ 10 o'clock వచ్చారు పోలీసులు, 10 o'clock అంతా జరిగింది. మీరు వెంటనే వచ్చారండి? మేము వచ్చేసామండి. ఈయన ఎక్కడ ఉన్నారు? శ్రీనివాస్ గారు ఉన్నారు, ఏదో కాల్ మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ గారిని కూడా ఒకసారి అవకాశం ఉంటే పిల్లండి, ఆయన వెర్షన్ కూడా తీసుకోవాలి కదా, ఆయన ఫైట్ కదా, ఏం జరిగిందో. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ అభిమానులకి మాధురి గారు? కాల్ మాట్లాడుతున్నారండి. సరే, మీ అభిమానులకి ఏం చెప్పాలనుకుంటున్నారు మాధురి గారు?
ఏంటండి? మీ అభిమానులకి ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ ఫాలోవర్స్ కానీ? ఇవి ఒకసారిగా ఇదంతా ఏదో వేరే రకంగా వెళ్ళింది కదా వార్త. వేరే రకంగా వెళ్ళడానికి అక్కడ మేము ఏం తప్పు చేస్తామని వేరే రకంగా వెళ్తుంది వర్మ గారు. ప్రచారం జరిగింది కదా మీడియాలోని. అదే అంటున్నాను, అందరూ పార్టీ ఎలా కండక్ట్ చేస్తున్నారు అలాగే కండక్ట్ చేస్తున్నారు. ఎలా పార్టీకి అందరూ ఎలా వెళ్ళారో మేము కూడా అలాగే వెళ్ళాము. అక్కడ లైసెన్స్ లేదని మాకు అసలు తెలియదు. సో తెలిసిలోగా ఇవంతా జరిగిపోయింది, మేము అక్కడి నుంచి వచ్చేసాం అంతే. సో ఏంటి బిగ్ బాస్, మీ వాయిస్ చాలా లోగా వస్తుంది వర్మ గారు. ఓకే బిగ్ బాస్ నుంచి